హలో హాయ్ అండి అందరికీ. ఈరోజు పిల్లలకి టిఫిన్లోకి బ్రేక్ఫాస్ట్గా పులిబొంగరాలు వేస్తున్నాను. ఆ వీడియో వస్తుంది చూడండి. ప్లీజ్ నచ్చితే ఒక చిన్న లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ చేయండి. చూడండి పులిబొంగరాలు ఈ విధంగా సాఫ్ట్గా చూడండి ఎంత స్మూత్గా ఉందో. లోపలంతా నీట్గా కుక్ అయిపోయింది. ఆనియన్ అన్నీ నీట్గా ఉడికిపోయాయి. చూడండి చాలా స్మూత్గా వచ్చున్నాయండి పులిబొంగరాలు. చాలా బాగుంటుంది. దీనికోసం మనం ముందు రోజు నైట్ దోసపిండి ఉంటుంది కదా, దాన్ని ముందు రోజు నైట్ తీసి బయట పెట్టేసుకుంటే మార్నింగ్కి కొంచెం పులుస్తుందండి. పులిస్తేనే టేస్ట్ ఉంటుంది. మనం ఇంక దానిలోకి వాడేది పచ్చిమిర్చి, ఆనియన్, కరివేపాకు, కొంచెం నచ్చిన వాళ్ళు అల్లం అది వేసుకోవచ్చు. పిల్లలు ఇష్టపడరు, మధ్యలో తగులుతుంటే అల్లం వేసుకోవచ్చు. కొంతమంది క్యారెట్ తురుమన్నీ వేసుకుంటారు. బట్ నేనైతే ఇవి మాత్రమే వేస్తాను. ఆనియన్ ఈ విధంగా ముక్కలుగా కట్ చేసుకోవాలండి. సన్న ముక్కలు కట్ చేసుకోవాలి. ఆనియన్ ఎక్కువ వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది, ఫ్లేవర్ కూడా బాగుంటుందండి. పులిబొంగరాలు మంచి వాసన వస్తుంటాయి. ఈ విధంగా నీట్గా సన్న ముక్కలుగా కట్ చేసేసుకొని యాడ్ చేసుకుంటున్నాను. నెక్స్ట్ పచ్చిమిర్చి కూడా ఇదే విధంగా సన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకుంటున్నాను. కొంచెం పెద్దవే వేసాను, పిల్లలు తీసి పెట్టేదానికి బాగుంటుందని. కరివేపాకును కూడా ఈ విధంగా ముక్కలుగా కట్ చేసుకున్నాను. ఇవి మొత్తం కొంచెం సాల్ట్ యాడ్ చేసుకుందాము రుచికి సరిపడా. ఈ విధంగా చేత్తో కలుపుకుందామండి. పిండి గట్టిగా ఉంటే పులిబొంగరాలు చాలా గట్టిగా వస్తాయండి. పిండి కొంచెం లూజ్గానే ఉండాలి పులిబొంగరాలకి. చూడండి ఈ విధంగా ఉండాలి. గట్టిగా వేస్తే పిండి గట్టిగానే వస్తాయి పులిబొంగరాలు. ఇప్పుడు సోడా ఉప్పు కూడా అక్కర్లేదండి, ఇంత లూజ్గా ఉంటే పిండి. ఇంకా పులిబొంగరాలు ప్యాన్ పెట్టుకుని ఈ విధంగా ఆయిల్ యాడ్ చేసుకుంటున్నాను. మరీ తక్కువ ఆయిల్ వేసినా కూడా బాగోవు, ఎండిపోయినట్టు వస్తాయి పులిబొంగరాలు. ఈ విధంగా కొంచెం ఆయిల్ పడితే బాగా వస్తాయి పులిబొంగరాలు. ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత మాత్రమే వేసుకోవాలి. ఈ విధంగా ఒక్కొక్కటిగా వేసుకుంటున్నాను. మూత పెట్టేసుకుంటున్నాను దీనిపైన. ఇవి ఒక 5 నిమిషాలు ఈ విధంగా మధ్యలో చూసుకుంటూ మళ్ళా లిడ్ క్లోజ్ చేస్తున్నాను. ఇంకా కొంచెం ఉడకాలి. ఇంక ఇప్పుడు తిప్పుకోవాలండి అటు ఇటు. కింద మాడిపోతే టేస్టే ఉండదు. అటు ఇటు ఈవెన్గా కుక్ అవ్వాలంటే తిప్పుకోవాలి ఈ విధంగా ఫోర్క్తో. నాకైతే ఫోర్క్తో ఈజీగా ఉంటుంది. ఇవి ఫస్ట్లో చేసేటప్పుడు నేను చాలా కష్టపడేదాన్ని అండి. పెళ్ళైన కొత్తలో అసలు ఎట్లా తిప్పాలంటేనే కష్టమైపోయేది. ఈ విధంగా ఫోర్క్ తోటి జస్ట్ ఇట్లా అంటే తిరిగిపోతాయి. తర్వాత అలవాటు అయిపోయింది. చూడండి అన్నీ ఉడికిపోయాయి. ఇంకా మనం తీసేసుకుంటాను వీటిని. ఈ విధంగా సపరేట్గా తీసేసుకోవాలి. ఎక్కువ ఇదైనా బాగోవి టేస్ట్. ఇది మా పాప ఏమో పిక్కిలే మమ్మీ అని అడిగింది, మామిడికాయ ఊరగాయ. అందుకోసం మా అమ్మాయికేమో పిక్కిలు వేస్తున్నాను. ఇది తెల్ల చట్నీతో అయినా తినొచ్చు, కారపొడితో అయినా తినొచ్చు, నల్ల కారం, కొబ్బరి కారం దేనితైనా తినొచ్చు, ఎవరి ఇష్టాన్ని బట్టి బాగుంటుంది. మా బాబేమో ఎర్రకారం వేయమమ్మీ అన్నాడు, అందుకోసం వాడి కోసం ఎర్రకారం. ఈ విధంగా ఎవరికి టేస్ట్ తగ్గట్టు వాళ్ళు తినచ్చు. వీడియో నచ్చితే ప్లీజ్ ఒక చిన్న లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ చేయండి.